ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాపాడు తండ్రి, నా సంతానం కలిగించయ్యా శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ. హరహర శంభో శంకర. ఓం నమ శివాయ. యాక్చువల్లీ ఇది అసలుకి నేను కలల్లో కూడా నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని. చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న మా ఇంట్లో మా వారిలో లేదు. సో, దానివలన నేను టెంపుల్‌కి వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, ఎల్లమ్మ దేవస్థానము. సరే ఇంక దూరం ఉండేదానికి ఎందుకు వెళ్ళాలి. వెళ్ళేదానికి కూడా ఇప్పుడు వారు లేదు. దగ్గరున్న టెంపుల్‌కి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాము అనేసి ఉపవాసం ఉన్నాం కదా అని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది పూజ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ వాళ్ళ దగ్గరే పూజ అయిన తర్వాత భజన చేస్తున్నారు. భజనలో జాయిన్ అయ్యాను. ఇక్కడ దీపమంతా పెట్టినప్పుడు ఎలాంటిది ఏమీ లేదక్కడ. పాము ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకొకరు వేరే వాళ్ళొచ్చారు నా తర్వాత పూజ చేయడానికి. అక్కడ దీపం దగ్గర ఆకు పెట్టాం, మామిడాకు. మామిడాకు కాలిపోతుంటే చూస్తే అక్కడ పాముంది. అక్కడ నిజంగా మేము భజన చేస్తున్నాము. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని చేస్తూ ఉంటే అక్కడి నుంచి కొంతసేపు అలానే ఉండింది. తర్వాత భజన చేసిన కొంతసేపు నిలిపాము. నిలిపిన వెంటనే అక్కడి నుంచి మూవ్ అయిపోయి అక్కడ వేప చెట్టు ఉంది. అక్కడ చాలా ప్లేస్ ఉంది. రోడ్ ఉంది. అటు సైడ్ ఉంది. లేదా అది ఎక్కడి నుంచో వచ్చిందో అలా కూడా వెళ్ళిండొచ్చు. అక్కడ మేము భజన చేస్తూ ఉన్నాము. అక్కడి నుంచి వేప చెట్టులోకి వెళ్ళిపోయింది. నిజంగా అసలు మిరాకిల్ అసలకి. నాకైతే నా కళ్ళల్లో జరిగినట్లు అనిపిస్తా ఉందని ఇప్పటికీ నమ్మలేకపోతా ఉన్నాను. ఆ శివుని దర్శనం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా అసలకి. నేను నేను ఉపవాసం ఉన్నందుకు నా కోరిక నిజం కావాలని శివుడిని కోరుకుంటున్నాను. వాళ్ళు చెప్తూ ఉంటారు, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని. అది అక్షరాల సత్యము. ఆ దేవుడిని నమ్ముకుంటే మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. అలానే ఆ దేవుడే ముందుండి నడిపిస్తాడు. ఓం నమ శివాయ. శంభో శంకర. అందరికీ హ్యాపీ శివరాత్రి.